ఎరెవాన్లో భారత్ ఆర్మేనియా కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆర్మేనియా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, భారత రక్షణ కార్యదర్శి తమ సాయుధ దళాల మధ్య ప్రత్యక్ష సహకారానికి కొత్త ఫ్రేమ్ వర్క్ ను మార్చుకున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మేనియాతో భారత్ బలమైన సైనిక బంధాన్ని అధికారికం చేస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి $200 కోట్ల ఆయుధాలను ఎరెవాన్ కొనుగోలు చేసింది. పినాకా రాకెట్లు, ఆకాశ క్షిపణుల జాబితాలోకి ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు చేరనున్నాయి. అసలు ఆర్మేనియాకు బ్రహ్మోస్ అవసరమా? ఆ దేశం ఎందుకు భారత్కు కీలక రక్షణ కొనుగోలుదారుగా మారుతుంది? భారత బ్రహ్మోస్తో పాకిస్తాన్ మిత్ర దేశాలను ఎందుకు కలవరం కలుగుతుంది? కాకసస్ కంట్రీపై భారత్ ఎందుకు ప్రత్యేక దృష్టి సారించింది? వాచ్ స్టోరీ. పాక్ మిత్రులకు భారత్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి? కాకసస్లోకి బ్రహ్మోస్ అడుగు పెడుతుందా? ఆర్మేనియాతో భారత్ బంధం ఎందుకు కీలకం? తాజాగా ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ ఎడ్వర్డ్ ఆస్సెరియాన్ను ఎరెవాన్లో భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కలిశారు. ఇరు దేశాల సాయుధ దళాల జనరల్ స్టాఫ్ల మధ్య ప్రత్యక్ష సహకారానికి రెండు దేశాలు సంతకం చేశాయి. అందుకు సంబంధించి కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ఒప్పందాన్ని ఇరువురు మార్చుకున్నారు. అదే రోజు అంతకుముందు రక్షణ సాంకేతిక బంధాలు, ప్రాంతీయ భద్రతపై ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్ పాపిక్యుయన్తో కూడా రాజేష్ సింగ్ చర్చలు జరిపారు. ఇదేమీ తొలి పర్యటన కాదు. 2024 నుంచి ఒక సమావేశంతో చాలా వ్యూహాత్మకంగా నిర్మించుకుంటూ వస్తున్న ఇరు దేశాల సంబంధంలో ఇది తాజా అడుగు. 2024 మేలో భారత్, ఆర్మేనియా తన మొదటి అధికారిక రక్షణ సంప్రదింపులు నిర్వహించాయి. దీంతో ఒక సంయుక్త సహకార ప్రణాళిక, ద్వైపాక్షిక రక్షణ బంధాలపై వర్కింగ్ గ్రూప్ ఏర్పడింది. 2025 జనవరిలో భారత్ మొట్టమొదటి రెసిడెంట్ డిఫెన్స్ అటాచీని ఎరెవాన్లో నియమించింది. 2026 ఏప్రిల్ నాటికి ఆర్మేనియా టాప్ జనరల్ ఢిల్లీకి వచ్చి భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను కలిశారు. ఇరు దేశాల మధ్య ఆయుధాల విక్రయంతో ఈ బంధం మొదలైంది. ఇప్పుడు మరింత పకడ్బందీగా ఈ రిలేషన్ రూపాంతరం చెందింది. భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను కలిశారు. ఇరు దేశాల మధ్య ఆయుధాల విక్రయంతో ఈ బంధం మొదలైంది. ఇప్పుడు మరింత పకడ్బందీగా ఈ రిలేషన్ రూపాంతరం చెందింది. సైనిక విద్య, శిక్షణ మార్పిడితో పాటు ఇప్పుడు ఏకంగా ఇరు దేశాల జనరల్ స్టాఫ్ల మధ్య ప్రత్యక్ష సమన్వయం స్థాయికి చేరుకుంది. ఇక ఇక్కడ లెక్కలు గమనిస్తే గణనీయంగా ఉన్నాయి. భారత్ నుంచి $4 కోట్ల విలువైన స్వాతి రాడార్ వ్యవస్థలను ఆర్మేనియా కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరిలో మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జెండా ఊపి గైడెడ్ పినాకా రాకెట్లను ఎరెవాన్ అందుకుంది. భారత్ తయారు చేసిన ఆకాశ గగనతల రక్షణ వ్యవస్థలు కొనుగోలు చేసిన మొట్టమొదటి విదేశీ దేశంగా ఆర్మేనియా అవతరించింది. 2024 చివరి నాటికి ఆకాశ మొదటి బ్యాటరీని ఆ దేశానికి భారత్ డెలివరీ చేసింది. మొత్తం మీద భారత్ నుంచి $200 కోట్ల విలువైన సైనిక హార్డ్వేర్ ను ఆర్మేనియా దిగుమతి చేసుకుంది. ఆకాశ క్షిపణులు, పినాకా రాకెట్ లాంచర్లు, స్వాతి రాడార్లు, అటాక్స్ హోవిట్జర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా మరిన్ని ఒప్పందాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఆర్మేనియా ఇప్పుడు మరింత పెద్ద ఆయుధం కోసం ప్రయత్నిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. అదే భారత్కు చెందిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఈ ఆయుధంతో సుదూర ప్రాంతాలపై ఖచ్చితమైన దాడి చేసే సామర్థ్యం ఎరెవాన్ కు లభిస్తుంది. ఆర్మేనియా ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. అజర్బైజాన్ తో ఆ దేశానికి సుదీర్ఘకాలంగా సంఘర్షణలు సాగుతున్నాయి. టర్కీ, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాల నుంచి బాకు వేగంగా ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇలాంటి తరుణంలో రాజకీయ షరతులు లేని, నమ్మదగిన, సరసమైన ధరలకు రక్షణ పరికరాలు అందించే సరఫరాదారు ఆర్మేనియాకు అవసరమైంది. భారత్ అంచనాలకు సరిగ్గా సరిపోయింది. యుద్ధ పరీక్షల్లో విజయవంతమైన పరికరాలు, పోటీ ధరలు, పశ్చిమ దేశాల సరఫరాదారులు అందించలేని వేగవంతమైన డెలివరీ గడువులు భారత్ ప్రత్యేకత. భారత్ కోణంలో చూస్తే ఈ బంధం రెండు స్పష్టమైన ప్రయోజనాలను నెరవేరుస్తోంది. ఆర్మేనియా బంధంతో మొదటి ప్రయోజనం మాత్రం వాణిజ్యం. గత ఆర్థిక సంవత్సరంలోనే భారత రక్షణ ఎగుమతులు $400 దాటే. ఇప్పుడు ఆర్మేనియా అతి పెద్ద కొనుగోలుదారుల్లో ఒకటిగా నిలిచింది. రెండో ప్రయోజనం అత్యంత వ్యూహాత్మకమైన సందేశం. ఆర్మేనియా బద్ధ శత్రువు అజర్బైజాన్ కు టర్కీ, పాకిస్తాన్ అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు. ఆర్మేనియాకు ఆయుధాలు సమకూర్చడంతో దక్షిణాసియాకు ఆవల కూడా తన ప్రత్యర్థులను ఇరుకన పెట్టే భాగస్వామ్యాలను నిర్మిస్తామని భారత్ నిరూపిస్తోంది. ఆర్మేనియాకు ఆయుధాలు ఇవ్వడంపై అజర్బైజాన్ నిరసన వ్యక్తం చేసింది. భారత్ ఆయుధ విక్రయాలు శత్రుత్వాన్ని పెంచుతాయంటూ అజర్బైజాన్ అధ్యక్షుడు అభివర్ణించారు. ఎరెవాన్లో పరిణామాలు మరింత విస్తృతమైన భారత్ ధోరణిలో ఒక భాగం. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్, ఆకాశ్ వంటి భారతీయ వ్యవస్థల
దేశాలకు నిజమైన యుద్ధరంగ విశ్వసనీయతను తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ ఆయుధాలు ఎంత సమర్థవంతంగా పనిచేశాయో గమనించే వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇప్పుడు ఆర్మేనియా దేశాలు ఇప్పుడు భారత్ ఆయుధాలపై కన్నేశాయి. అయితే ఇతర దేశాల్లాగే భారత్ ఆయుధాలు విక్రయించి చేతులు దులుపుకోలేదు. విక్రయించిన ఆయుధాలపై ఆయా దేశాలకు శిక్షణ ఇస్తుంది. ప్రత్యేకించి డిఫెన్స్ అటాచ్లను నియమిస్తోంది. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టాఫ్ సమన్వయంతో దీర్ఘకాలిక సైనిక సంబంధాలను నిర్మించుకుంటోంది. చాలా కాలంగా విదేశీ రక్షణ సాంకేతికతను కొనుగోలు చేసే దేశంగా మాత్రమే ముద్రపడిన భారత్కు ఇది ఒక కీలకమైన పరిణామం. మరోవైపు ఈ పరిణామాలను పాకిస్తాన్ మిత్ర దేశాలు గమనిస్తున్నాయి. కాకసస్ ప్రాంతంలో పెరుగుతున్న భారత ప్రభావం ఒక బలమైన హెచ్చరిక లాంటిది. దక్షిణాసియా వైరుధ్యాలు ఇకపై కేవలం ఆసియాకే పరిమితం కాలేదనే దానికి తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మరింత విస్తృతమైన భౌగోళిక వ్యూహాలకు భారత్ తెరలేపింది. అందుకు ఆర్మేనియా అత్యంత స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.